హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు తొలి ఏకాదశి. ఈరోజు తొలి ఏకాదశి పూజ అయితే మా వారు చేస్తున్నారన్నమాట. ఎప్పుడు ప్రతిరోజు మా వారే చేస్తారు దీపారాధన. ప్రతిరోజు దీపారాధన చేసి దండం పెట్టుకుని వెళ్తారు ఆఫీస్కి. ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే మంచిదంటండి. దీపం వెలిగించడం మగవాళ్ళే వెలిగించాలంట. ఆడవాళ్ళ పూజకు సంబంధించినవి అన్నీ వచ్చాలంట. ఎప్పుడు కూడా మా వారే చేస్తారు. మగవారు చేస్తే ఇంటిల్లపాతికి చెందుతుందంటండి ఆ పూజా ఫలం అంతానే. ఆడవాళ్ళు చేస్తే చేసిన వాళ్ళకే వస్తుందంట. అందుకే మగవాళ్ళు చేస్తేనే మంచిది, కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉంటుంది అనేసి నమ్మకం అన్నమాట. చాలామంది పెద్దలు కూడా అదే మాట చెప్తారు. మా ఇంట్లో ఎప్పుడు కూడా మా వారే చేస్తారన్నమాట. ఇవాళ తొలేకాదశి కదండి, తొలేకాదశి పూజ అలా జరిగిందన్నమాట. మా వారు చేసి దండం పెట్టుకుని లెగిసిపోయాక నేను కూడా చేశానండి. తర్వాత నేను కూడా దండం పెట్టుకున్నాను. తర్వాత మా అబ్బాయి చేత చేయించాను. ఇదండి మా తొలేకాదశి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం. కుడుములు వండుతాం అన్నమాట. తొలేకాదశి ప్రత్యేకత ఏంటంటే కుడుములుని బెల్లం తాలికలు వండుతాము. ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటారు. మేమైతే కుడుములు బెల్లం తాలికలు ఎప్పుడు దేవుడి కాడి మటుకన్నా చేస్తాం అన్నమాట. ఎక్కువగా కాకపోయినా దేవుడి కాడి మటుకు దండం పెట్టుకోవడం మటుకైనా సరే చేస్తాం అన్నమాట. పొద్దుటి లేచి చాలా పని ఎక్కువగానే ఉంటుంది. తెల్లవారుజామున లేచి చేసుకుంటాం. ఇంకా దండం పెట్టేసుకున్నామండి. పూజ అయిపోయాక తీసిన వీడియో అన్నమాట. ఇది టైం లేదు, టైం లేకపోయినా సరే తొందరగా వాయిస్ ఇచ్చి అప్డేట్ చేస్తున్నాను. ఓకేనండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఇలా మినీ బ్లాగ్స్ ప్రతిరోజు పెడుతూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. ఓకేనండి. బాయ్.